విండో షాపింగ్ అన్నమాట, ఎక్కడికి లేదు. ఒకసారి చూసి వచ్చేస్తామనేసి నిన్నైతే పండగ అయిపోయింది. ఈ రోజు అయితే మేము ఓన్లీ విండో షాపింగ్ కౌంటర్లో వాడు టికెట్స్ అయితే తీసుకుంటున్నాడు. తీసుకున్నాక మేమైతే ఇంకా బయలుదేరుతాము. చెకింగ్ చేసుకుని ఇక్కడ ట్యాప్ చేసుకుంటూ ఇక్కడ గేట్ తెరుస్తూ లోపలికి వెళ్ళిపోవాలా. మేమైతే మెట్రో ప్లాట్ఫామ్ నుంచి వచ్చేస్తామని ఇక్కడికైతే ఇక్కడ ట్రైన్ నుంచి వెళ్ళాలా. నాకు తెలిసి ఒకే ఒక ట్రైన్ ఐక్యా వెళ్ళడానికి, కాకపోతే ఇక్కడ మెజెస్టిక్లో చేంజ్ అవ్వాలా అని చూస్తున్నారు. ఓకే, ఒకసారి చూద్దాం. నాకు కూడా తెలీదు, ఫస్ట్ టైం ఇక్కడ ఐక్యా వెళ్ళేది. వస్తానే ఈ వ్యూ అన్నమాట. వ్యూ అంటే సోఫా, డైనింగ్ టేబుల్. ఇప్పుడే మా చిన్నమ్మాయి కూర్చొని లేచింది. 24,990 అంటే 25,000 మొత్తం సెటప్ చేసి పెట్టారు వీళ్ళంతా. ఇక్కడ చెక్కవి, ఇవి చెక్కతో తయారు చేశారు. మొత్తం ఒక్కొక్క దానికి సపరేట్ రేట్ అన్నమాట. కబోర్డ్స్కి, బాటిల్స్కి, బౌల్స్కి అన్నిటికీ సపరేట్ రేట్లు. ఫస్ట్ ఫ్లోర్లో ఏముందబ్బా చూద్దాము. మేమైతే లంచ్ చేయాలని వచ్చినాము. లంచ్ అయితే ఇక్కడ లేదు, ఇంకా పైకి వెళ్ళాలనుకుంటాను. లంచ్ ఐటము ఫస్ట్ ఫ్లోర్లోనే ఉందండి, రైట్ సైడ్. నేనైతే చూసుకోలేదు. అటు సైడ్ అంతా షాపింగ్. చూసారు కదా, వీళ్ళు మాస్క్ అయితే వేసుకొని వస్తున్నారు. చాలామంది ఉన్నారు జనాలు. మా తమ్ముడు ఎక్కడికో వెళ్తున్నాడు. ఏం కావాలి నాయనా నీకు? ఇది కావాలి, బాత్ టబ్. వీడికి బాత్ టబ్ కావాలంట. పండుకొని స్నానం చేస్తాడే వీడు. అదే ఓకే. కబోర్డ్స్ చాలా బాగుంది. కబోర్డ్స్ బాగుంది కదా. కబోర్డ్లు చండాని ఎక్కేసింది మా అమ్మాయి. ఇంకేజో ముందు లంచ్ చేస్తామంటే మా పిల్లలు ఆకలి అన్నారు ట్రైన్లో. ఇప్పుడు మాత్రము ఇది కావాలా అది కావాలా అనేసి కబోర్డ్స్. యా మా బెడ్రూమ్ में ऐसा जाता कबोर्ड. यस 2 lakh ఓన్లీ 2,01,900 ऐसा. చాలా మంది ఉన్నారండి ఫుడ్ కోసము. వీళ్ళు ఇలా ఫుడ్ తీసుకొని టేబుల్స్ పైన వెళ్ళేసి కూర్చొని తినాలన్నమాట. ఇలా ఫుడ్ ఆర్డర్ చేసుకొని అక్కడి నుంచి ఉందండి క్యూ. చాలా పెద్ద అంటే పెద్ద క్యూ అన్నమాట. మేము ఇక్కడి నుంచే అనుకున్నాము, కాకపోతే అటు సైడ్ మొత్తం క్యూనే. క్రౌడ్ చాలా ఎక్కువ అన్నమాట ఇక్కడ. మ్యాంగో కేక్, చీజ్ కేక్ రెండైతే తీసుకున్నాము. ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని ట్రేలో అయితే పెట్టుకుంటాము. ఫస్ట్ చికెన్ పేస్ట్రో సలాడ్ శాండ్విచ్ అంట. ఒకసారి ట్రై చేస్తామని చూస్తున్నాము. ఓ ఓకే, ఇవి అయితే తీసుకున్నాము. చలో కైంగే.
చిన్న పిల్లల టాయ్స్, పిల్లల్ని ఇక్కడ పిలుచుకొని వస్తే ఇంకా అంతే మరి. కాస్ట్ 1000 రూపీస్ కాస్ట్ దీనిది. వేల్ షార్క్, అనకొండ చిన్నపిల్లల బెడ్స్ ఇవి. ఈ బెడ్ చూస్తేనే మా అమ్మాయి చూడండి ఎలా పండుకుంటుందో. ఓకే, అటు సైడ్ రావాలంట. ఓకే ఓకే, స్టెప్స్ పెట్టుకోవచ్చు. ఓకే, మా అమ్మ చూపిస్తుంది డ్రాలు అవన్నీ. కొత్త ఇంట్లో మా అమ్మాయికి బెడ్ ఇలా కావాలంట, తను ఇలా కావాలని చెప్తుంది. ఇంకా చూడాలా ఒకసారి. కింద వచ్చి స్టడీ టేబుల్, బుక్స్ అవన్నీ పెట్టుకోవచ్చు, చదువుకోవచ్చు, పైన వచ్చి నిద్రపోవచ్చు. ఇవి ఇంకా చిన్న బెడ్స్ అన్నమాట, చిన్న పిల్లల కోసము అన్నమాట. బెడ్రూమ్ మొత్తం వీళ్ళైతే సెటప్ చేశారు. అవి బెడ్స్, కబోర్డ్స్ మొత్తము చాలా బాగుంది కదా. అచ్చాయినేజా టేబుల్ డబ్బా ఒకసారి చూద్దామా. ఓ లావెండర్ కలర్, వైట్ బెడ్, కబోర్డ్స్ అవన్నీ పెట్టుకోవచ్చు. ఇటు బెడ్స్, ఇది ఒక బెడ్ చిన్న పిల్లల కోసము, సైడ్ అలా పెట్టుకోవచ్చు. వీళ్ళు లైట్స్, ఇలా లైట్స్ కావాలని చెప్తున్నారు. వీళ్ళు అడుగుతున్నారు, చేస్తారో లేదో తెలీదు, తర్వాత సంగతి తర్వాత అన్నమాట. మిర్రర్స్, ఓకే, వీళ్ళకి అన్నీ కావాలా, మిర్రర్స్ కూడా కావాలంట. నిద్రపోవచ్చు, ప్రాబ్లం లేదా. వావ్, సూపర్ ఐజా, షైజా. ఇది లైట్స్, ఎల్లో కలర్ వాల్స్, కింద బెడ్ ఒకరు పండుకోవచ్చు, పైన ఒకరు పండుకోవచ్చు, స్టడీ టేబుల్, కబోర్డ్. ఇంకొక బెడ్రూమ్. ఓకే, ఈ పక్క ఏం లేదు. టాయ్స్, హ్యాంగర్స్ అన్నమాట, బట్టలు పెట్టేది. ఓ, ఇక్కడ ఇంకొక బెడ్రూమ్. ఇది కూడా బాగుంది కదా. అన్నీ చిన్న పిల్లల కోసమే ఇవి అన్నీ. లైట్, ఇది స్టడీ టేబుల్, బుక్స్ కోసం కబోర్డ్స్, బెడ్, షెల్ఫ్స్. ఓకే షేజా, ఇదేందబ్బా తెలీదు, ఇది ఏందో ఏదైనా పెట్టుకోవచ్చేమో. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు. ఓకే, టైస్, టైస్ ఇక్కడ నగలు పెట్టుకోవచ్చు అంట. కుప్పలు కుప్పలుగా నగలు ఉంటే పెట్టుకోవచ్చు అన్నమాట. రింగ్స్, ఇక్కడ షర్ట్స్, ప్యాంట్స్, ఇవి వచ్చి హ్యాంగర్స్, పైన వచ్చి జాకెట్స్, సూట్స్. మళ్ళీ ఇటు సైడ్ లాంగ్ జాకెట్స్. ఇవి ఇక్కడ ఇలా లాగి ఇక్కడ బట్టలు పెట్టుకోవచ్చు. బాగుంది కబోర్డ్. కాస్ట్ చూడండి, కాస్ట్ కింద 68,000. ఇది ఈఎంఐయా? ఓయమ్మా, 68,000, 11,450 పర్ మంత్ అంట. 68,700 దీని కాస్ట్. చలో, ఈ కబోర్డ్ 54,000, 9,083 రూపీస్ పర్ మంత్ కట్టాలంట. क्या ऐसा देख ले, अच्छा है नहीं? चलो देंगे. సైడ్ ఏమో. ఓకే ఓకే, ఇలా పెట్టుకోవచ్చు. ఏం పెట్టుకోవచ్చు ఇందులో? ఏదైనా పెట్టుకోవచ్చు. క్లాతింగ్ ఇక్కడ అంటే చిన్న చిన్న వస్తువులు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది ఇచ్చింది బాగుంది, చాలా బాగుంది. ఇలా తీసుకొని ఇలా బట్టలు పెట్టేసి మళ్ళీ ఇలా ఇలా క్లోజ్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ దీని కాస్ట్ వచ్చి 79,950 అంట పర్ మంత్. 13,325
జీరో ఇంట్రెస్ట్ ఫర్ 6 months. జీరో ఇంట్రెస్ట్ అన్నిటికీ అట్టే ఉంది, జీరో ఇంట్రెస్ట్ అనేసి. ఇది చాలా పెద్ద కబోర్డ్. ఇక్కడ నుంచి ఏమో ఈ సెక్షన్ మొత్తం కబోర్డ్ సెక్షన్ అనుకుంటాను. 80,000. సెక్షన్ మొత్తం ఒకటేనంట. 1 2 3 4 మొత్తం ఇక్కడి నుంచి ఇంత పెద్దది అయినా సరే కాస్టే. అంత పెద్ద రూమ్ కూడా కావాలా? ఈ మిడిల్ పెట్టాలంటే చాలా పెద్ద రూమ్ కూడా కావాలా? మీరు జ్యువెలరీస్ అవన్నీ పెట్టుకోవచ్చు, మేకప్ బాక్స్ జ్యువెలరీస్ ఇవన్నీ ఆల్రెడీ వీళ్ళు పెట్టే ఉన్నారు. ఇటు సైడ్ ఏం లేదు, ఇటు సైడ్ క్లాత్స్ ఇవన్నీ, మళ్ళీ ఇటు ఖాళీ. ఈ సెక్షన్ మొత్తం వైట్ కలర్ అనుకుంటాను. వైట్ కలర్ చాలా బాగుంటాయి. ఏందబ్బా హాల్కేనా? అదే హాల్ లాగా టీవీ పాయింట్. పిల్లలైతే పండుకొని ఉన్నారు. కిచెన్ ముందర లివింగ్ రూమ్. ఓ ఇక్కడ కిచెన్. మా పాప అయితే వెళ్ళిపోయింది. కిచెన్ లోపల నుంచి చూపిస్తాను. ఇంకా చిన్న షింక్. ఇక్కడ ఎలక్ట్రానిక్ స్టవ్ పెట్టారు, సామాన్ పెట్టడానికి ఒక ఇది ఇచ్చారు. కబోర్డు, చిన్న వాటర్. అచ్చా, ఇక్కడ డైనింగ్ టేబుల్ ఇచ్చారు. చిన్న కిచెన్స్ ఉంటాయి కదా, దానికోసం అన్నమాట ఇది. ఓయ్ చిన్న వాష్రూమ్. ఇక్కడ వాషింగ్ మిషన్ మొత్తం ఇది కూడా ఇచ్చేసారు వీళ్ళైతే. వాషింగ్ మిషన్, షింక్, ఇలా చిన్న చిన్న కబోర్డ్స్ ఇచ్చారు. మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా వెళ్ళాలబ్బా, ఇటు వెళ్ళాలా. ఇటు ఒక చిన్న చైర్. ఏమో స్టడీ టేబుల్ 22,000. స్టడీ టేబుల్ కింద హ్యాంగర్స్ పెట్టుకోవచ్చు, ఏదైనా కావాలంటే పెట్టుకోవచ్చు. బుక్స్ ఏదైనా పైన వచ్చి ఇంకా నిద్రపోవచ్చు. कंफर्ट नहीं है? ओके. नहीं, ये किड्स का अच्छा है. देखो ఇక్కడ వచ్చి పెద్దలు నిద్రపోవచ్చు, ఇక్కడ పిల్లలు ఒకే రూమ్లో. స్టడీకి టేబుల్ కూడా వచ్చింది. కబోర్డ్స్, బుక్స్ షెల్ఫ్స్ బాగుంది అండి. వెళ్ళేసి బెడ్ పైన నిద్రపోయింది అసలు. చలో వచ్చి బెడ్స్ ఉన్నాయి. ఇటు సైడ్ వచ్చి స్టడీ టేబుల్స్ అనుకుంటాను. ఇది చైర్స్ ఉన్నాయి, స్టడీ టేబుల్స్ ఉన్నాయి. సెక్షన్ అయితే మారింది. అచ్చా హై, బాగుంది. రకరకాలు ఉండే టేబుల్స్. అవును, చైర్స్ కూడా ఉంటాయి. మనకి ఏ చైర్స్ కావాలంటే ఆ చైర్స్ తీసుకోవచ్చు అన్నమాట. టేబుల్స్ కూడా చాలా వెరైటీస్గా ఉన్నాయి. ఇది కిచెన్ కా స్టోరేజ్ రూమ్ని, కిచెన్ స్టోరేజ్ రూమ్ ఇది. ఓకే, అవన్నీ గ్లాసెస్ స్టోరేజ్ ఏదైనా పెట్టుకోవాలంటే సరుకులు అవన్నీ పెట్టుకోవచ్చు. ఇది డైనింగ్ టేబుల్ కిచెన్లో పెట్టుకునేది. ఐజా ఓపెన్ కరో.
అదొకటి. ఇది కోనేక్ క్యా బోల్తే మూల వస్తుంది కదా, మూల వచ్చేటప్పుడు కోనేకు మూల కార్నర్ స్టోరేజ్ కూడా చాలా బాగుంది. పగిలిపోయింది. నయాత ఫిక్స్. అది ఫిక్స్ రాదు అది. నెక్స్ట్ సెక్షన్ సామాన్లు. ఏదైనా స్పైసీ పౌడర్స్ పెట్టుకోవడానికి ఇదంతా అనుకుంటాను. కైకి ముయ్యే మసాలా పౌడర్స్ ని. ఓకే ఓకే, కిచెన్ ఐటమ్స్. నెక్స్ట్ సెక్షన్ కి అయితే మేము వచ్చేస్తున్నాము. ये स्टैंड है, देखिए ये स्टैंड है नहीं, सिंक के बाजू स्टैंड है, जो रख ली तो वाश के वहाँ रखो, ड्राई हुए बाद से रख ले जाए, नैपकिन रख ले जाए, प्लेट्स रख ले जाए, प्लेट्स रख ले जाए, स्टैंड अच्छे स्टैंड्स रखना ना. हाँ ओके. ब्लैक मेटल में, ये स्टील में. क्या एरिया ये? कॉफी एरिया, बालकनी एरिया. हाँ బాల్కనీ ఏరియా ఐసర్ అట్టే అచ్చరత. ఇలా చేస్తే బాగుంటుంది బాల్కనీ ఏరియా. వీళ్ళనైతే మేము వెతుక్కుంటున్నాము. వీళ్ళైతే ఇక్కడ వచ్చి కూర్చున్నారు. ఇవి 500 అంట. దీని కాస్ట్ వచ్చి ఇక్కడ ఉంది 500 అనేసి. 5 బాక్సెస్ అయితే వచ్చేస్తాయి. ఇక్కడ ఉంటాయి చూడండి 5 బాక్సెస్. ఇది చాలా బాగుంటాయి ఇవి. దీని కాస్ట్ ఏమో తెలియదు నాకు. గ్లాస్ అన్నమాట, స్టోరేజ్ బాక్సెస్ గ్లాస్లో అయితే. ఇది కూడా స్టోరేజ్ బాక్సెస్ అన్నమాట, గ్లాస్. ఇవి 4 పీసెస్ వస్తాయి. 500 ఇవి స్టోరేజ్ బాక్స్. కిచెన్ బాక్సెస్, కిచెన్ సామాన్ పెట్టుకోవచ్చు. 900. ఇది స్పూన్స్ అవన్నీ పెట్టుకునే స్టోరేజ్ బాక్స్. ఇది అవన్నీ పెట్టుకున్న స్టోరేజ్ బాక్స్. ఇది 900. ఇది अच्छा है नहीं, ఇది బాగుంది. రోటీ ఏ కర్నేకి. ఇది శాంపుల్గా అయితే ఇక్కడ పెట్టారు వీళ్ళు. ఇది బాటిల్స్, చిన్న చిన్న బాటిల్స్ పెట్టుకోవడానికి ఏరియా చాలా బాగుంది. ఇది స్టవ్. ఇది వచ్చి పెద్ద పెట్టుకోవడానికి. ఇది కూడా అంతే, చిన్న చిన్న బాక్సెస్ ఇలా పెట్టుకోవడానికి. ఓకే, ఇక్కడ ప్లేట్స్ పెట్టుకోవడానికి. ఇది కాస్త ఏదో విచిత్రంగా ఉంది ప్లేట్స్ పెట్టుకోవడము, అటు ఇటుగా అనేసి. ఈ పక్క కూడా అంతే, ప్లేట్స్ అవి పెట్టుకోవడానికి. బాటిల్స్, గ్లాసెస్, ప్లేట్స్ అన్నీ. రావడం లేదబ్బా. ఓకే, ఓయమ్మా. 1800. ఇది 1800 అంట. 1790. ఇది 800. చిన్నది వచ్చి 800. 20 సెంటీమీటర్ వచ్చి 800 అంట. ఇది చాలా కాస్ట్. ఇది 100 రూపీస్. ఇది 100 రూపీస్. ఇది కాచే 600 గ్లాస్. ఇది 1600 రూపీసా? ఓపెన్ చేయ ఒకసారి. మెటల్ గ్లాస్ కదా. 7 లాక్. గ్లాస్ కానీ ఇది మెటల్ కాదు. కింద చూద్దాం. గ్లాస్. ఇది మెటల్ ఆపా. ఇది మెటల్ అని గ్లాస్. చెప్పు చేయి. లోపల చేయి పెట్టు. లోపల గ్లాస్ లోపల చేయి పెట్టు. గ్లాస్ లోపల చేయి పెట్టు. గ్లాస్ కానీ ఇది మెటల్ కాదు. పింగాని. ఇది కిచెన్ సెటప్ అన్నమాట. ఇక్కడ గ్లాసెస్ అవన్నీ పెట్టారు. ఒకసారి లోపల కూడా చూపిస్తాను. ఇక్కడైతే స్టవ్ పెట్టారు. ఇక్కడైతే షింక్ అన్నమాట. ఇక్కడ కబోర్డ్స్ అన్నీ వచ్చేస్తాయి. ఫ్రిడ్జ్. ఇక్కడ స్టోరేజ్ అన్నమాట. డైనింగ్ టేబుల్. ఏ అచ్చా హని.
ఇటు సైడ్ కూడా బాగుందండి, చూపిస్తాను ఇటు సైడ్ కూడా ఒకసారి. వైన్ తాగు వైన్. ఇది ఇంకో కిచెన్ మోడల్. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టారు, ఇక్కడ వచ్చి ఓవెన్ ఇది వేడి చేసుకోవడానికి. ఇక్కడ టేబుల్, ఇక్కడైతే కూర్చున్నారు అందరూ. ఇక్కడైతే ఇది డైనింగ్ టేబుల్ అన్నమాట. వావ్, సామాన్లు పెట్టడానికి, స్పూన్స్ అవన్నీ పెట్టడానికి ఇక్కడ చెక్క సామాన్లు. ఇవి ప్లేట్స్ ఆల్రెడీ వీళ్ళంతా పెట్టున్నారు. ప్లేట్స్ ఇవి అన్నీ, బౌల్స్. ఇటు సైడ్ కూడా సేమ్ అన్నమాట. ఓకే, ఈ వీడియో కూడా అంతా పెట్టేసి ఉన్నారు. స్టోరేజ్, డైనింగ్ టేబుల్ కూడా చాలా బాగా పెట్టేసి ఉన్నారు వీళ్ళు. హాల్ ఏరియా అన్నమాట. బుక్స్ షెల్ఫ్ ఏరియా అదంతా. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏరియాకి వెళ్దామా మనము. ఓకే, ఇది హాల్ లివింగ్ ఏరియా. సోఫా, టీవీ, ఇటు సైడ్ సోఫా అన్నమాట. ఓకే, ఇటు సైడ్ డైనింగ్ టేబుల్ లాగా ఉంది. ఓకే, అటు అద్దం, ఇటు 2 చైర్స్ ఉన్నాయి. లైటింగ్, స్టోరేజ్ లాగా పెట్టారు. ఇక్కడ కూడా స్టోరేజ్ లాగా పెట్టారు, బాగుంది. సోఫా ఏరియాస్, ఎన్ని వెరైటీ సోఫాలు, అసలు చాలా బాగుండే. ఇది చిన్న సోఫా కమ్ బెడ్ అన్నమాట. ఈ పక్క అన్ని సోఫాలే, సింగిల్ చైర్స్ ఉన్నాయి, సోఫాస్ ఉన్నాయి. ఒక్కటి కూడా ఖాళీకి లేదు, అందరూ కూర్చొని ఉన్నారు అన్నమాట. ఇటు సైడ్ ఒక్కటే కొంచెం ఖాళీగా ఉంది. నైమాల చిన్న సోఫా చాలా బాగుంది అసలు. రెస్ట్ देखो हमें अच्छा है, चलो आ जाओ. नीचे भी सो सकते हैं, ऊपर भी सो सकते हैं. हाँ, कबोर्ड्स वो पूरा ऐसा का भी अच्छा से. డబల్ బెడ్, ఇద్దరు పండుకోవచ్చు, ఇద్దరు పిల్లలు ఉంటాయి, కింద ఒకరు పైన ఒకరు. ఇక్కడ ప్యాన్స్ ఉన్నాయి, ఒకటి 200 అంట. కాకపోతే నాకు అంత గేమ్ వర్క్ అనిపించలేదన్నమాట. అంటే వేస్ట్ అన్న ప్యాన్ సరిగ్గా లేదు అలా అనిపించింది. చాలా ఉన్నాయి సామాన్లు, గజపు సామాన్లు ఉన్నాయి ఇటు సైడ్. ఇంకా స్టార్టింగే అన్నమాట ఇదంతా. ఇది స్టోరేజ్, ఏదైనా పెట్టుకోవడానికి అల్మార్లో పెట్టుకొని మనము స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ బాల్ వచ్చి పైన చూసినాము ఎంత బా, చాలా కాస్ట్ 800. ఇది వచ్చి 300 అన్నమాట. 300 అని రాస్తుంది ఈ పక్క. ఇది 300, బాగుంది. మొత్తం గ్లాసెస్ ఇవి బాగుండాయి. ఇవి వచ్చి మడహి ఇవి చాలా బాగుండాయి. అయినా పెట్టుకోవచ్చు. స్పైసెస్ पाउडर्स डाल लेने हैं छोटे छोटे. 149 रुपीज़. 1 पीस 49. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఎంత అబ్బా దీని కాస్ట్? 703. ఈ పక్క లేదే. దీనికి వచ్చి లాక్ చేయడానికి చెక్కది వచ్చింది. ఎయిర్ లాక్ అన్నమాట. లాక్ చేయడానికి చెక్కది వచ్చింది. చాలా అంటే చాలా, దీనివల్లన దీనికి లుక్ వచ్చింది అన్నమాట. ఈ
సామాన్లు పైన చూసినాం కదా, ఇవే సామాన్లు కింద కూడా ఉన్నాయన్నమాట. అటు సైడ్ అంతా స్టీల్ సామాన్లు చూసుకుని అయితే వచ్చేస్తున్నాం. ఇక్కడైతే చెక్క సామాన్లు ఇంకా గ్లాస్ సామాన్లు అయితే ఉన్నాయి. ఒకసారి చూస్తాం పదండి. ఇవి గ్లాస్ 300 అన్నమాట. ఇవి బాల్స్ వచ్చి 149 రూపీస్. గ్లాసెస్ అన్నమాట. గ్లాసెస్ చిన్న చిన్న బాల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ మా పాప అంతా చూసేస్తుంది. ఇవి ప్లేట్స్ అండి, చాలా బాగున్నాయి. 1 2 3 4 ప్లేట్స్ వచ్చి 1490 రూపీస్. చాలా బాగున్నాయి కదా ప్లేట్స్. 129 రూపీస్ అంట. ఇది చాలా బాగుంటాయి అసలు. గ్లాస్ అన్నమాట. ప్లేట్స్ కూడా అన్నీ ఇవి చిన్న బౌల్స్, ఇంకా పెద్దవి కూడా ఉన్నాయండి. ఇవి పెద్దవి. ఇది 299 రూపీస్ అనుకుంటాను. చిన్నవి 129, పెద్దవి 299. కప్పు చాలా పెద్దది కాఫీకి అంటే, కాకపోతే చాలా బాగుంది. కాస్ట్ వచ్చి 300 అన్నమాట. ఇది కాఫీ కప్స్ చాలా బాగుంటాయి అసలు. ఇవి కూడా ఓకే. ఇవి కూడా కాఫీ కప్స్ అన్నమాట. ఇవి కూడా కాఫీ కప్స్ చాలా బాగుంటాయి. ఈ పక్క కూడా ఉన్నాయి. ఈ కాఫీ కప్స్, కాఫీ కప్. దీని కాస్ట్ ఎంతబ్బా? 200. 1 कप 200. कितने कप? नहीं, 1 कप 200 नहीं रहता ये. 1 कप नहीं कर तो ये कप 1 कप 200 रहता. नो, 1 कप 200 అవ్వదు. ఇది 1 కప్ ఎంతో బా? ఇక్కడ 9 క్లే డార్క్ గ్రే ఇక్కడ రాసి కూడా లేదు. ఓన్లీ 200 అని రాస్తుంది ఇక్కడ. 1 కప్ ఎంతో తెలియదు. ఇది సెట్ అంటే ఎన్ని కప్పులు వస్తాయి? అదే కదా, సాసర్ ప్లేట్. సాసర్ కూడా ఉంది. ఓకే. పిల్లోస్. ఇది నెక్స్ట్ సెక్షన్ వచ్చేసినాం అటు నుంచి. పిల్లో సెక్షన్ ఇది. లైటింగ్. ఇది వాష్రూమ్ లోపల పెట్టుకున్న షింక్ అన్నమాట. ఏమో నికాల్ ఖోల్ జరా అయినాక డోర్ ఓపెన్ చేస్తే ఓ సేమ్ జర్మనీ మరి హే సర్కాయ. ఈ లోపల మనము పెట్టుకోవచ్చు అన్నమాట సామాన్లు అవన్నీ. బాగుంది. మనకు అద్దం కూడా వచ్చేస్తుంది బయటే. మొత్తం ఒక్కొక్కటి పక్కన ఇలా రాయన పెట్టుకోవచ్చు. లైట్స్, వెరైటీ లైట్స్ ఇవి. నో, ఇవన్నీ లైట్ సెక్షన్స్. వెరైటీ ఏమో లైట్స్. ఇక్కడ అన్ని లైట్ సెక్షన్స్ అన్నమాట. ఇవి అన్ని ల్యాంప్ లైట్స్ మొత్తము. మళ్ళీ సెక్షన్ చేంజ్ అయిందండి. అటు సైడ్ ఏముందో తెలీదు, ఒకసారి చూద్దాం వెళ్ళేసి. ఇక్కడ లైట్స్ అన్నమాట. బయట చూసారు కదా, సేమ్ అలాంటి లైట్సే, బాల్ లైట్స్. ఇంతవరకు లైట్ సెక్షన్ అండి. ఇక్కడ అంతా లైట్ సెక్షన్స్ మొత్తం. 2490 అంట. కిतना 10,990 దిస్ లైట్. వావ్, సూపర్. బెస్ట్ ప్రైస్ 70. ఓకే, 79 రూపీస్ క్యాండిల్స్. క్యాండిల్స్ మంచి వాసన, భలే ఉంది వాసన అసలు క్యాండిల్స్ది. कैंडल है ना?
ओके मैं भी एक लेना कौन सा होना ग्रीन पर्पल पिंक पिंक लेता हूँ ग्रीन पिंक ग्रीन है ओके एक ले लो ग्रीन वाला पैक है सो ले लो అన్ని క్యాండిల్స్ ఇవి మొత్తం క్యాండిల్స్ ఈ సెక్షన్ మొత్తం క్యాండిల్స్ ఉన్నాయి ఒక క్యాండిల్ తీసుకోండి క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తాం మధ్యలో పెట్టేసి ఒక క్యాండిల్ క్యాండిల్స్ ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ మనకి ఏమేమి ఫ్లవర్స్ కావాలో అవన్నీ తీసుకోవచ్చు ఇక్కడ పూలు పెట్టుకోవచ్చు ఇక్కడ ఒక పువ్వు తీసుకొని ఇక్కడ ఇలా ఇక్కడ ఒక పువ్వు తీసుకొని ఇలా పెట్టుకోవచ్చు చలో ఇన్ని చెట్లు ఉన్నాయి ఇక్కడ హలో क्या ओके चलो कहेंगे अब रियल फ्लावर्स चट्टन से देख लेते गड़ा के नाको बोलेंगे प्लीज वो अच्छा होता आपको आजा అలసిపోయినారు వీళ్ళైతే చూడండి ఎలా కూర్చున్నారు ఇప్పుడు ఇక్కడ ఇది మేము జపాన్లో ఉండేటప్పుడు కాస్ట్గా ఇలాగే ఉండిందండి చాలా అంటే చాలా షాపింగ్ చేసేవాళ్ళం మేము అక్కడ ఉండేటప్పుడు అయితే సేమ్ అలాగే ఉంది ఇక్కడ పెద్ద పెద్ద కాటన్స్ అవన్నీ పెట్టి కాకపోతే ఇక్కడ చాలా అంటే మనం ఒక సర్ఫ్ కొనాలంటే ఒక 5 లీటర్స్ 10 లీటర్స్ అలా సర్ఫ్ ప్యాకెట్ అలా ఉంటుందన్నమాట అలాంటి సామాన్లు అన్నీ బేకరీ అంట మొత్తం అలాగే ఉంటాయి చాలా పెద్ద పెద్దగా నెంబర్స్ కూడా అలాగే రాసి ఉంటారు 1 2 3 అని కౌంటర్స్ అన్నమాట మేమైతే వచ్చేసినాము లాస్ట్ కౌంటర్ ఇదే అనుకుంటాను నేను ఇంకా ఏమో లాస్ట్ కౌంటర్ ఏచిని నెక్స్ట్ బిల్డింగ్ చైర్స్ మా పాప ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ కూర్చోపోతుంది సూపర్ హై ఐజా 10,000 2 సీట్స్ సోఫా అవుట్డోర్ బాల్కనీ సైడ్ చాలా బాగుంది 10,000 అంట ఇది సూపర్ కావాలంటే ఈ బాక్సెస్లో ఉంటాయన్నమాట ఈ బాక్సెస్ ఒకటి తీసుకొని ఎత్తుకొని వెళ్ళొచ్చు హోమ్ డెలివరీ లేకపోతే హోమ్ డెలివరీ చేసుకొని వెళ్ళొచ్చు ఉన్నాయా సేమ్ కూడా ప్రోడక్ట్స్ కింద కూడా కొన్ని పెట్టారండి వీళ్ళు అంతే ఇంకేం లేదు ఇక్కడ ఇంకేం లేదంటే చాలా ఉన్నాయి తీసుకోవాలనుకుంటే హోమ్ డెకరేషన్కి తీసుకోవాలనుకుంటే చాలా ఉంటాయి తీసుకోవచ్చు ఓకే అయిందా one last product ఓకే one last this one कैसा भी कर डन 1244 వచ్చేసింది मुझे कुछ देता है